బురద మీ మీద చల్లేస్తాం, ఆ తర్వాత మీరు కడుక్కోవాలి, ఆ మచ్చ మాత్రం మీకు ఉంచుతామనేటువంటిదే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రస్తుత స్టైల్. నేను సజ్జల రామకృష్ణారెడ్డి మీద భారీ కథనాలు ఫ్రంట్ పేజీలో బ్యాక్ పేజీల్లో రాసుకొచ్చారు. ఏంటది, ఆయనకి 2 ఓట్లు ఉన్నాయి ఇదేంటి అన్నటువంటిది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓట్లు మనం ఉన్న చోట ఓటు పెట్టించుకోవడం అనేది మనం చేయగలం, కానీ తీసేయించడం అన్నటువంటిది ఎన్నికల సంఘం చేసుకోవాలి, దానికి స్టాఫ్ లేరు కాబట్టి అవి అలా సాగిపోతూ ఉంటుంటాయి అన్నటువంటి. కాకపోతే వాళ్ళు దాన్నే ఏదో అవకతవకలను చూపించేటందుకోసం రాసుకొచ్చారు. ఒక నెగిటివ్ ప్రచారంలో అదొక పార్ట్. అయితే ఇక్కడ అసలు పాయింట్ సజ్జల రామకృష్ణారెడ్డి నేను వివరణ ఇచ్చారు దానికి, ఆ వివరణ మాత్రం వీళ్ళు పట్టించుకోలేదు. అసలు తెలివితేటలు అది. 2023 అక్టోబర్ 13 నాతో సహా నా కుటుంబ సభ్యులు పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాం. అయితే రెయిన్ట్రీ సముదాయంలోని అపార్ట్మెంట్ల భాగం పొన్నూరులోకి, రోడ్డుకి ఇటువైపు మేము నివాసం ఉంటున్న వెల్లాల ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తుందని సంబంధిత సిబ్బంది ద్వారా తర్వాత తెలిసింది. అనంతరం 2023 అక్టోబర్ 20 మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాం. మొదటి దరఖాస్తుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో దాన్ని ఉపసంహరించుకునేందుకు ఆస్కారం లేదు. జాబితా వెలువడిన తర్వాతే ఆ పేర్లను సంబంధించి జాబితా నుంచి ఉపసంహరణ తొలగించేందుకు వీలుంటుంది. 2024 జనవరి 22న కొత్త జాబితాలు తయారవగానే పొన్నూరు నియోజకవర్గ జాబితా నుంచి నాతో సహా నా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించాలని కోరుతూ జనవరి 31న దరఖాస్తు సమర్పించాం. ఎన్నికల అధికారులు మేము చేసిన డిలీషన్ దరఖాస్తును పరిశీలించి వాటిని తొలగించడం కూడా జరిగింది. ఈ అంశంలో పూర్తి పారదర్శకంగా వివరించామని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని జనవరి 31నే ఆయన కొన్ని వీళ్ళు వార్త రాశాక అనుకోవడానికి లేదు, ఇప్పుడు జనవరి 31నే చేశారంటూ ఫిబ్రవరి 15న వాళ్ళ పత్రికల్లో వచ్చింది. అది నిజమో కాదో వెరిఫై చేసి వాళ్ళు చెప్పాలి, కానీ అసలు వార్తే మానేశారనమాట.